అసలు 'సుకుమార్' గారికి 'రామ్ చరణ్' గారితో అనుకుంటున్నాను అని అనగానే ఎలా ఉండింది రియాక్షన్ అసలు? ఆయనకండి అంటే ఆయన అంటాడండి, 'ఉప్పుని' క్లైమాక్స్ తీసినోడు ఏ సినిమా అన్నా తీస్తాడురా అని. ఆయన ఇప్పుడే అంటాడండి అప్పుడు. 'ఉప్పుని' క్లైమాక్స్ తీసిన డైరెక్టర్ ఎవడన్నా ఏ సినిమా అన్నా తీస్తాడురా నేను నమ్మేస్తానది. ఆ! అది హ్యాండిల్ చేయడం అంత ఈజీ కాదు. అంటే చాలా టఫ్ అది. అది హ్యాండిల్ చేయడం అది చేసావంటే నువ్వు అంటే డ్రామా తీసిన డైరెక్టర్ పెద్ద డైరెక్టర్ అవుతాడు. డ్రామా ఉంటది 'ఉప్పుని'లోని. హ్మ్. నువ్వు పెద్ద డైరెక్టర్ అవుతావు. నువ్వు ఏ హీరోదన్నా చేసుకోవచ్చు. నీకు ఆ పర్మిషన్ వచ్చేసింది కార్డ్ నీకు అని. హ్మ్. అంటే దానికి తగ్గ కథ ఉండాలి అంతే అండి. అవును. హ్మ్. ఎలా అప్రోచ్ అయ్యారు? ఎలా ఉండింది అని నేను అడగను. ఆ! ఎందుకంటే మీరు ఇప్పుడే చెప్పారు. ఆ! 'ఉప్పెన' క్లైమాక్స్ తీసినప్పుడు ఆ! ఖచ్చితంగా మీ 'రామ్ చరణ్' తెలిసుంటుంది. అవునండి. ఖచ్చితంగా మీకు ఆ బాండ్ ఉండుంటుంది. ఆ! సో, అంత పెద్ద హీరోతో అంటే అప్పటికే ఆయనకి పెద్ద పెద్ద హిట్స్ పడున్నాయి. ఈ గ్యాప్‌లో ఆ! మీరు హ్మ్. అనుకుని రాసే టైం నుంచి సినిమా సెట్స్ మీదకొచ్చే టైంకి. ఆ! సో, అసలు ఎలా ఉంది? అట్మాస్ఫియర్ ఎలా ఉండేది? ఆయనతో వర్కింగ్ స్టైల్ ఎలా ఉండేది? అసలు 'రామ్ చరణ్' సెట్స్‌లో ఎలా ఉంటారు? మాకందరికి తెలుసుకోవాలని ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు అవునండి. మీది బేసిక్‌గా సెకండ్ మూవీ అంటే ఆ! కాస్తో కూస్తో టెన్షన్ ఉంటుంది. ఆ! ఎలా హ్యాండిల్ జేయాలి? ఎలా మేనేజ్ జేయాలి? పెద్ద క్రూ లేకపోతే పెద్ద హీరో అనే ఒక ఫీల్ ఉండిందా అసలు? అస్సలు లేదండి చాలా అది. ఫ్రెండ్లీగా ఉండిందా? అస్సలు లేదండి అది. అంటే చరణ్ సార్ ఇచ్చిన కంఫర్ట్ లెవెల్స్‌లో అది ఎళ్ళిపోయి ఉంటదండి. ఓకే. అసలు ఏ రోజు గూడా నేను హ్మ్. ఏదో స్టార్ హీరోతో వర్క్ చేస్తున్నానని ఫీల్ నాకు చరణ్ సార్ ఇవ్వలేదండి. హ్మ్. 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 ఇవ్వకుండా హ్యాపీ "ఏయ్! ఎక్కడున్నావు రా రా రా" అని దా ఏంటి అని నన్ను నాకు మసాజ్ చేస్తా. దా దా షూట్ చేద్దాం దా దా చాయ్ తాగుదామా అని ఆయన అంటే ఆయన ఇచ్చిన కంఫర్ట్ లెవెల్స్ మామూలు కాదండి. ఆ! అదే మా రత్నవేలు గారు కూడా కెమెరామాన్ కూడా అన్నారండి. ఫస్ట్ 2, 3 రోజులు షూటింగ్ అయిపోయిన తర్వాత "బుచ్చి ఏంటి నువ్వు అంత ఈజీగా చేసేస్తున్నావు చరణ్ గారితోని" అన్నాడండి. ఆ! "అవునా సార్ అంటే ఈజీగా అంటే ఏంటి సార్" అంటే "అదే కొద్దిగా ఫస్ట్ టైమ్ భయం భయం ఉంటది కదా!" అంటే "సార్ నాకు అది ఏమీ లేదు సార్ ఎప్పుడు మరి అంటే చరణ్ సార్." ఇప్పుడు హ్మ్. మాకైనా సరే ఏదైనా ఒక బులెటిన్ వచ్చినా, లేకపోతే కొత్తది ఏదన్నా ఆ! వచ్చినా, ఆ! ఒక కొత్త ఇంటర్వ్యూ అయినా గూడా ఆ! కొంచెం టెన్షన్ ఉంటది. ఇప్పుడు ఏం అడగాలి? ఎలా హ్యాండిల్ చేయాలి అవతల వాళ్ళని? ఎందుకంటే ఆ! వాళ్ళకి కొంచెం ఉంటుంది. లేకపోతే వాళ్ళ మూడ్ బట్టి అనేది ఉంటుంది గదా! అవునండి. అవునండి. సో, అసలు ఆ ఫీలే లేదా అసలు? అస్సలు లేదండి నిజంగా. అసలు నా అసిస్టెంట్ డైరెక్టర్‌ని కూడా అడిగితే చెప్తారు. నేను చరణ్ సార్‌తో చాలా ఫ్రెండ్లీగా అంటే మేమిద్దరం ఏదో ఫ్రెండ్సు. ఏదో ఓకే. మాట్లాడుకుంటున్నట్టు తీసుకున్నట్టు సినిమా తీసాను తప్ప అండి. దట్స్ సో నైస్. సారు హీరో వస్తున్నారు, అదొస్తున్నారు, ఇదొస్తున్నారని అసలు మీకు మీకు చెప్తే ఆశ్చర్యపోతారు. అంటే ఏ రోజు గూడా చరణ్ గారు టెన్షన్ పడి సెట్‌కి రాలేదండి. హ్మ్. అన్‌హ్యాపీ‌గా బయటికెళ్ళలేదండి. అది ఫ్యామిలీతో అందరికీ చెప్పేవారంటండి. చాలా సరదాగా ఉంది. చాలా హ్మ్. సరదా సరదాగా చేశాను. ఆహ్, వ చ నాకెళ్తే చిరంజీవి గారు చెప్పేవారండి. మేడం సురేఖ గారు చెప్పేవారండి. ఉపాసన కూడా చాలా హ్యాపీగా ఉంటాడు షూటింగ్ నుంచి వచ్చి బయటికొచ్చిన తర్వాత. వాళ్ళ ఫ్రెండ్స్ విక్కీ గారు గట్టా ఉంటారండి. హ్మ్. అసలు ఇంత హ్యాపీగా ఉండడం ఎప్పుడు చూడలేదు. సేమ్ టైమ్ చరణ్ గారు కూడా అంటారండి, "నాకు ఇద్దరు ముగ్గురు డైరెక్టర్లు అంటే చాలా ఇష్టం. నువ్వు ఆ లిస్ట్‌లోకి వచ్చేసావురా" అని. ఆహా! అమ్మో! సార్ అయితే మీరేమి ఇచ్చారు అంత కంఫర్ట్ లెవెల్ అసలు? అంటే అంటే మీరు చాలా ఆ! హ్మ్. బీయింగ్ యూ హ్మ్. మీరు హ్మ్. మీలా ఉండడమే ఆయనకి బాగా నచ్చింది. అది అయ్యుండొచ్చండి. ఆ! సార్ నేను ఎన్నో చెప్తా ఉంటా. ఆ! మీకు నచ్చకపోతే నచ్చలేదని చెప్పండి. సేమ్ టైము నేను చెప్పడం మాత్రం ఆపను. మీరు నన్ను తిట్టినా సరే. హ్మ్. టింగుమని ఒక తన్ను తన్నినా సరే నేను చెప్పేస్తా నెక్స్టొచ్చి. ఎందుకంటే ఆహ్, ఒకసారి ఒకే ఒక్కసారండి. 'చికిరి' పాట షూట్ చేస్తున్నాం. ఆ! అంటే అంటే ఎవరో ఇంకా చరణ్ సార్‌కి కూడా తెలీదు. ఈ మొత్తం ఈ జర్నీలో ఆహ్, "ఏంటి ఇదిలా ఉంది చూసుకోలేదా నువ్వు?" అన్నారండి. సెట్‌ది అదేదో చిన్నది. అంటే అది కాస్ట్యూమో ఏదో. హ్మ్. అంటే "సార్ చూసుకున్నా సార్" అంటే "చూసుకోవాలి కదా!" అన్నారండి. హ్మ్. ఎప్పుడు అలా మాట్లాడలేదండి. చూసుకోవాలి కదా! అంటే నేను క్యారవాన్‌లోకెళ్ళాను. క్యారవాన్‌లోకెళ్ళి కూర్చున్నా అండి. నేను అలిగాను ఆయన మీద. ఒక నిమిషం ఎందుకు ఈయన ఇప్పుడు చరణ్ సార్ కూడా ఎప్పుడు చెప్పలేదు. ఇప్పుడు చెప్పలేదు. ఆ! అంటే ఎందుకు నా మీద కోప్పడుతున్నారు ఈయన అని అలిగి ఒక నిమిషం ఒక 5 మినిట్స్ కూర్చున్నానండి. హ్మ్. సెట్‌లో క్యారవాన్‌లో. హ్మ్. రావట్లే. చరణ్ సార్ ఇక్కడున్నారు సెట్‌లో. అమ్మో! ఇది నా సినిమా నేను అలగడం ఏంటి? అని పరుగు పరుగొచ్చేసి సార్ దగ్గరకొచ్చి సార్ నేను 100 తప్పులు చేస్తా. ఆ! మీరు నన్ను కొట్టినా, తిట్టినా మళ్ళీ తప్పు చేసి నేను అదే చెప్తా మీకు. మీరు మాత్రం నన్ను "ఏయ్! ఎంకమ్మా నీలో ఇదే నచ్చింది నాకు" అని గట్టిగా పట్టుకొని "సూపర్ నువ్వు ఇలాగే ఉండు. నీ ఎనర్జీయే కావాలి" అని ఏమని పిలుస్తారు మిమ్మల్ని? బుచ్చి అని పిలుస్తాం. బుచ్చి అని బుచ్చి అనో పిలుస్తారు. లేకపోతే డార్లింగ్ అని పిలుస్తారండి. ఆ! 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 డార్లింగ్ మై డార్లింగ్ డైరెక్టర్ అని పిలుస్తారండి. హ్మ్. లేకపోతే బుచ్చి అని పిలుస్తారు. ఎన్ని రోజులు జరిగిందసలు షూట్ అసలిది? ఇది 185 డేస్ షూట్ చేసాం. 185 ఆ! డేస్. ఆ!